హాయ్ వెల్కమ్ బ్యాక్. బర్త్డే సిరీస్లో ఇది లాస్ట్ వీడియో అనమాట. నైట్ కేక్ కటింగ్ అయితే ఇంకా రెడీ చేసేస్తున్నాను. ఈ ఫ్రాక్ ఆల్రెడీ చూపించాను కదా, అదే వేసాను అనమాట. నెక్లోకి సింపుల్గా ఒక నెక్ పీస్ వేసాను. హెయిర్ స్టైల్ మళ్ళీ అది సెట్ అవ్వలేదని వేరే చేంజ్ చేసేసాను. అన్నీ బాగా సెట్ అయ్యాయి. బటర్ఫ్లై క్లిప్పులు కూడా తీసుకున్నాను అనమాట. అన్నీ బాగా సెట్ అయినట్టు అనిపించింది నాకు. మీకు ఎలా ఉందో కామెంట్ చేసేయండి లుక్. ఇంకా తర్వాత ఈ బర్త్డే డెకరేషను బటర్ఫ్లై థీమ్ చేశాను కదా, ఇదేను. ఆ కేక్ కూడా ఇంకా బటర్ఫ్లై ఇదే చెప్పాము, అందుకే ఫ్రాక్ కూడా బటర్ఫ్లైలో ఉంటే బాగుంటుందని చాలా షాపులు తిరిగాను అనమాట. ఫైనల్లీ దొరికింది. కేక్ కూడా చాలా బాగా వచ్చింది. మేము చెప్పినట్టే చేశారనమాట. టేస్ట్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, సూపర్ వచ్చింది. మేము కేకే చాలా తినేసాం నైట్ అయితే. ఇంకా ఫైనల్లీ కేక్ కటింగ్ అయితే పిల్లలందరూ కలిసి చేసేసారు. ఫుల్ ఎంజాయ్ చేసాం నైట్. కాకపోతే కొంచెం లేట్ అయిపోయింది అనమాట. అందరూ డ్యూటీ నుంచి వచ్చి ఇంటికి వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఇంకా లేట్ అయింది కదా అని ఇంక పక్కన ఎవరిని పిలవలేదు. పిల్లలు కూడా ఎక్కువ లేరు మా ఇంటి దగ్గర, ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారనమాట. వాళ్ళని పిలుద్దాం అనుకున్నాను కానీ ఆ టైంలో ఇంకెందుకులే అని చెప్పి పిలవలేదు. మొత్తానికి ఎప్పటిలాగే మా 3 ఫ్యామిలీలతో బర్త్డే అయితే బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. అక్క వాళ్ళు ఒక్కటే మిస్ అయిపోయారు. అంటే అక్కడి నుంచి స్పెషల్గా ఎప్పుడు రమ్మని అనలేంలే, కానీ ఉన్నారు కదా ఆ రోజు ఉంటారనుకున్నాను. కానీ మార్నింగ్ కొంచెం వేరే పని ఉండి వెళ్ళిపోయారనమాట. కొంచెం ఫీల్ అయ్యాము. మా అమ్మ కూడా అలిగింది. అంటే ఆ రోజు వరకు ఉండి అప్పుడు వెళ్ళిపోయారని చెప్పి. కాకపోతే వాళ్ళకి వేరే పనులు ఉన్నాయంటే ఇంకా మరీ ఫోర్స్ చేయలేము కదా. వాళ్ళు కూడా ఉండుంటే ఇంకా బాగుండేది అనిపించింది. మార్నింగే వెళ్ళిపోయారనమాట. ముందు రోజు అలా వెళ్ళిపోతే సరేలే అనుకోవచ్చు. ఆ రోజు మార్నింగ్ వరకు ఉండి మార్నింగ్ వెళ్ళిపోయారు బర్త్డే రోజు. ఇంక వాళ్ళు ఒక్కటే ఉంటే కూడా బాగుండేది. ఇంకేం చేయలేము, వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి మేము వరకే సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంట్లో కేక్ కటింగ్ అయితే ఇలా అవుతూ ఉంది. ఒకళ్ళు తర్వాత ఒకళ్ళు తినిపిస్తున్నారనమాట. పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. మేము కూడా ఫుల్ హ్యాపీ. అన్నీ బాగా సెట్ అయ్యాయి. అమ్ము డ్రెస్ కానీ, వెనకాల డెకరేషన్ కానీ, కేక్ కానీ అన్నీ బాగా వచ్చాయన్నమాట. నెక్స్ట్ రెస్టారెంట్కి వెళ్ళాం. అక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంది. కేక్ కటింగ్ అయిన తర్వాత గోపాలపట్నంలోనే జీషాన్ అని రెస్టారెంట్ కొత్తగా పెట్టారనమాట. అక్కడికే వెళ్ళిపోయాం. అప్పటికే 10:30 అలా అయిపోయింది టైము. ఇంకా ఫుడ్ ఉంటుందో లేదో అని భయంతో వెళ్ళాం అనమాట. లక్కీగా ఫుడ్ అయితే ఉంది. సూప్ ఒకటి ఆర్డర్ చెప్పాం. తర్వాత స్టార్టర్స్కి వెజ్ మంచూరియా, చికెన్ మంచూరియా, దమ్ బిర్యానీ, పన్నీర్ బిర్యానీ ఇలా చెప్పాం. అంటే నేను ఒకదాన్నే వెజ్ అనమాట, మిగతా వాళ్ళందరూ నాన్ వెజ్. అదేంటో మా ఇంట్లో అన్ని అకేషన్లు నేను నాన్ వెజ్ తినని రోజే వస్తాయన్నమాట. వీళ్ళందరూ బాగా ఏడిపిస్తారు నన్ను. వాళ్ళైతే నాన్ వెజ్ ఎంజాయ్ చేశారు, నేను వెజ్ ఎంజాయ్ చేశాను. వెజ్ స్పెషల్ కాబట్టి కొంచెం నా ఫుడ్ లేట్గా వచ్చింది. ఇంకా ఫుడ్ అంతా ఎంజాయ్ చేసేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. ఎక్కడికి వెళ్ళినా మేమే లేట్ కమర్స్. ఆ రెస్టారెంట్లో కూడా మేమే ఉన్నాం లాస్ట్కి. ఫుల్ గోల కూడా చేస్తాం అనమాట. ఎక్కడికి వెళ్ళా వాళ్ళు భయపడిపోవాలి దెబ్బకి. ఇంకా ఈ బర్త్డే అయితే ఇలా ఎంజాయ్ చేసాము. మీరు కూడా ఇంకొకసారి మా పాపను విష్ చేసేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.